అట్లా పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ దృష్టిలో కూడా ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఇంత అరాచకంగా అధికారులే మార్కు వేసి ఎలాంటి కాంపెన్సేషన్ లేకుండా, ఎలాంటి నోటీసులు లేకుండా ఆ గ్రామంలో కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆడ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అయిన దానివల్ల ఆ గ్రామంలో వైఎస్ఆర్సీపీ సింపదైజర్లు ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. కొంతమందిని అధికారులు అడిగితే మాకు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మండల అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు, వీళ్ళందరూ చెప్పేది ఏమంటే మాకు పై అధికారులు చెప్పినారు, మేము ఇక్కడ పనిచేస్తున్నామంటారు. అంటే దీని అర్థము హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి కలెక్టర్ గారికి తెలిసే జరుగుతుందా, తెలియక జరుగుతుందో తెలియదు. 3 రోజుల నుండి జరుగుతుంటే ఇవాళ తెలియక జరుగుతుండే కూడా మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో కూడా ఉంది. ఆయన కూడా ప్రెస్ మీట్ ఇచ్చినాడు. ఇన్నున్నా కూడా ఆయన చూసింటారు. ఏం జరుగుతుందని అధికారులు ప్రశ్నించింది కూడా లేదు. దీన్ని బట్టి ఎక్కడన్నా కానీ తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండకూడదనే ఒక ఉద్దేశంతో కలెక్టర్ గారు, ఉన్నత అధికారులు, పోలీసు అధికారులు అందరూ కలిసి సమకూర్చే ఈ విధంగా కొట్టడం జరుగుతుందనేది నా అభిప్రాయం. అంటే రాజకీయంగా ఉంటే ఎలాంటి సంబంధం లేనటువంటి ప్రభాకర్ రెడ్డి పోయి ఎంక్రోచ్మెంట్ కొట్టినప్పుడు నష్టపరిహారం జేసీ ప్రభాకర్ రెడ్డి ఇస్తాడా, కలెక్టర్ ఇస్తాడా, చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా, ముఖ్యమంత్రి గారు? అది ఎవరికీ అర్థం కావడం లేదు. ముఖ్యంగా అధికారులే ఈ విధంగా చేస్తే సామాన్యులు ఎక్కడ పోయి అడగల్లా, ఎక్కడ పోయి కంప్లైంట్ చేయాలా అనే ఆలోచన కూడా సదరణ గ్రామంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి అవుతారు. ఇదే విధంగా కొనసాగుతా అంటే ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరితో పోయి మాట్లాడాలో ఒకసారి అధికారులు కూడా చెప్తే బాగుంటుంది. పోలీసు అధికారులు అయితే గ్రామంలోకి పోయి వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి నాయకులను పిలిచి, రౌడీ షీటర్లను పిలిచి, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను పిలిచి మీటింగులు పెడతా ఉంటారు. ఎక్కడన్నా కానీ గ్రామంలో కక్షలు పెట్టుకోవాలండి, అసంఘ కార్యక్రమాలు ఉన్నాయి కూడా మాకు చెప్పండి అని. తాడిపత్రిలో మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు ఊర్లో ఉండాకండి, బయటికి పోయి ఎక్కడన్నా ఉండండి, 1 సంవత్సరము 6 నెలల్లో అన్ని సర్దుమరిగిన తర్వాత మీరు రాండి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఏ చట్టంలో ఉందో, ఎక్కడుందో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను తాడిపత్రికి పోతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నాను. పోలీసు అధికారులు అనుమతి ఇవ్వకపోతే నేను కోర్టును ఆశ్రయిస్తున్నాను. 4 నెలలు అయినా కూడా దానిపైన విచారణ జరుగుతూనే ఉంది. ఇంతవరకు కూడా నాకు ఎలాంటిది లేదు. జిల్లా అధికారుల దగ్గరికి చాలా సార్లు జిల్లా అధ్యక్షుడు, మా సహచరులైనటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయి అడగడం జరుగుతుంది. అది ప్రొలాంగ్ చేసుకుంటూనే పోతున్నారు. అంటే అధికారుల ఉద్దేశం గాని, జేసీ ప్రభాకర్ రెడ్డి ఉద్దేశం గాని, జనరల్ బాడీ ఎలక్షన్లు వచ్చేంత వరకు మాజీ ఎమ్మెల్యే గాని, అక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకులు గాని గ్రామాలలో ఉండకూడదని శాసించుతున్నారు. ఏ చట్టంలో ఉందో, ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు. కానీ 18 వేసే ప్రెస్ మీట్లలో చట్టాన్ని గురించి, న్యాయాన్ని గురించి బ్రహ్మాండంగా చెప్తా అంటారు అధికారులంతా. అంటే ఎవరికి తెలియని విధంగా, నాయకులు కూడా తెలియని విధంగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒక విషయాన్ని దారి మళ్లించాలంటే సులువుగా మళ్లించడం జరుగుతుంది. అంటే ఇది తాడిపత్రికి మాత్రమే వర్తించుతుందా, లేకపోతే అనంతపురం జిల్లాకంతా వర్తించుతుందో నాకు అర్థం కాదు. ఏంటంటే ఈ జిల్లాలో నేను అధికారులకు ప్రభుత్వానికి నేను బాధితునిగా నన్ను
గుర్తించుతున్నారు. నేనుంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందన్నప్పుడు సరే 6 నెలలు ప్రభాకర్ని ఊరు వదిలిపెట్టమనండి, 6 నెలలు నేను కూడా ఉంటా, 6 నెలల తర్వాత నేను కూడా ఊరు వదిలిపెట్టిపోతే ప్రభాకర్ రెడ్డి ఉండమని. అప్పుడు సమస్య ఉండదు కదా అధికారులకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసేకి. ఒకడు ఉండి అరాచకాలు చేస్తా అంటే పోలీసులు అక్కడ రెవెన్యూ అధికారులు చూడడం జరుగుతుంది. ఒక సర్వేరు మార్కింగ్ ఎట్లా వేయగలుగుతారు? రోడ్డు విస్తీర్ణంలో R&B అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ ఆదేశాలు లేకుండా ఒక రెవెన్యూ అధికారులు ఏ విధంగా మార్క్ వేయగలరు అంటే ఎంత ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ సానుభూతిపూర్లు ఉండే గ్రామాలలో కానీ సర్పంచులు ఉండే గ్రామాలలో దాడులు మొదలుపెట్టాయి. ఉదాహరణకు అదే మండలంలో రూరల్ మండలంలో గంగాదేవిపల్లె గ్రామం ఉంది. ఆ గ్రామ సర్పంచును పిలిచి నువ్వు ఊరు వదిలిపెట్టుకో అంటే ఇప్పుడు హనుమంత్ రెడ్డి 4 నెలలు అయింది ఊరు వదిలిపెట్టుకో. ఒక ఎస్సీతో డబ్బులు ఇవ్వాలా, డబ్బులు కట్టాలా, లేకపోతే గ్రామంలో ఉండకూడదు. ఆ సర్పంచ్ ఏదన్నా ఆధారాలుంటే చూపియండి, నేను డబ్బులు కడతా అంటే కాదు నువ్వు ఊరు వదిలిపెట్టి పో అంటే ఎక్కడో మైదుకూరుకు పోయి పొలాలు చేసుకుంటారు. ఈ 2-3 రోజుల నుండి కూడా వాళ్ళ బంధువులను కూడా అరెస్ట్ చేసేది మొదలుపెట్టారు. ప్రతి గ్రామం నుండి వైఎస్ఆర్సీపీ నాయకులను స్టేషన్కి పిలిచడము, మీరు గ్రామం వదిలిపెడతారా లేదా అని చెప్పి శాసించడం. ఉదాహరణకు అదే మండలంలో ఆలూరులో రామేశ్వరరెడ్డి అని మా పార్టీ సీనియర్ నాయకుడు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని గ్రామం వదిలిపెట్టి పొమ్మని చెప్పడము ఎంతవరకు సమాజం? అది ప్రభాకర్ రెడ్డి ఆదేశాలా లేకపోతే జిల్లా అధికారుల ఆదేశాలో అర్థం కావడం లేదు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని ప్రతి పైరుని అందరినీ హరాస్మెంట్. నేను తాడిపత్రికి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే ఇదంతా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంలోకి రాదా, చట్టంలోకి పరిగణంలోకి రాదా? ఇట్లా చేస్తేనే స్వచ్ఛ సద్దెల్లిన గాని స్వచ్ఛ తాడిపత్రి గాని పరిగణంలోకి వస్తుందా? అంటే డెమాలిషన్ కొడితేనే ప్రతి వీధి తాడిపత్రి మున్సిపాలిటీలో మార్కింగ్ వేసేది. శివరామ్ కృష్ణ అనుకుంటా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు, గతంలో కూడా మున్సిపల్ కమిషనర్ గారు పనిచేశాడు. ఆయన చేసినప్పుడు ఎక్కడన్నా నాకు తెలిసి నేను ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో పెరిగి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతాను కాబట్టి ఈ చట్టాల గురించి నాకు పెద్దగా తెలియదు కాబట్టి ఆ కమిషనర్ గారు ఏమన్నా రెవెన్యూ అధికారి ఉద్యోగం కూడా గతంలో చేసినారు. ఆర్డిటి కాలనీలో పట్టాలు ఇచ్చినాడు అతను సీలేసి. ఇతను చేస్తా అనేది ఏమంటే చైర్మన్ ఆదేశాలు చెప్పినాడు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే ఇళ్లదే మార్కింగ్ నోటీసులు ఇస్తాను. అయ్యా శివరామకృష్ణ గారు నువ్వేమో రిటైర్డ్ అయిపోతా అనే ఆలోచన ఉంది,